సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే 3 బెడ్రూమ్ పోర్షన్లో ఆగ్నేయ బెడ్రూమ్లో పడుకోవచ్చా, ఆగ్నేయ రూమ్ని బెడ్రూమ్గా మార్చవచ్చా అంటే ఎవరైనా విన్న వాళ్ళు నవ్వుతారు. ఆగ్నేయ రూమ్ని అంటే ఆగ్నేయంలో కిచెనే ఉంటుంది కదా, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ ఉంటుంది. డూప్లెక్స్ కడుతున్నారు కదా చాలామంది ఇప్పుడు. సో డూప్లెక్స్ కట్టుకునే వాళ్ళు కింద 3 బెడ్రూమో 1 బెడ్రూమో ఉంటుంది, లేదా 2 బెడ్రూమ్ ఉంటుంది కింద. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్ ఉంటే వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది, లేదా మొత్తం సింగిల్ బెడ్రూమ్గానే ఉంటుంది. పైన మాత్రం 3 బెడ్రూమ్ చేస్తారు. నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ ఆగ్నేయంలో అంటే కిచెన్ పైన. సమస్య అంతా ఇక్కడే వస్తుంది. డౌట్ ఏంటంటే ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆగ్నేయంలో ఆగ్నేయ రూమ్లో బెడ్రూమ్గా మార్చుకోవచ్చా అంటే కొంతమంది, నాకున్న ఈ కొద్దిపాటి 40 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఆగ్నేయ రూమ్ని కూడా బెడ్రూమ్గా మార్చుకోవడానికి చాలామందిని చూశారు. ఆగ్నేయ రూమ్ ఎప్పుడు కూడా బెడ్రూమ్గా వాడకూడదు. అంటే సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే వాడకూడదు. కానీ డూప్లెక్స్లో మరి తప్పదు కదా అన్నప్పుడు ఆగ్నేయంలో కిచెన్ పైన ఉన్న రూమ్ని మనం గెస్ట్ రూమ్గా వాడుకోవాలి. గెస్ట్ అంటే ఎప్పుడో వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ఇట్స్ ఓకే. కానీ పర్మనెంట్గా మన పిల్లలకే బెడ్రూమ్ ఇచ్చాం. కొంతమంది ఆడపిల్లలకి ఇస్తూ ఉంటారు బెడ్రూమ్ పైన ఆగ్నేయ రూమ్. అంటే దక్షిణంలో మెట్లు ఉన్నాయనుకోండి, మధ్యలో ఆగ్నేయ బెడ్రూమ్కి నైరుతిలో టాయిలెట్ చేస్తారు, బెడ్రూమ్కి అటాచ్డ్. ఒకటి టాయిలెట్ నైరుతిలో దోషం, ఇంకొకటి ఆగ్నేయ బెడ్రూమ్లో పడుకోవడం, లేదా ఆగ్నేయ బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్ ఇస్తారు, అది కూడా దోషమే. కొంతమంది దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ పెడతారు ఆ రూమ్లో, అది కూడా దోషమే. కాబట్టి అది గెస్ట్ బెడ్రూమ్గా వాడుకుంటే బాగుంటుంది. కానీ పర్మనెంట్గా ఎవరికైనా మేము గెస్ట్ బెడ్రూమ్గా చేస్తాం, పిల్లలకి మా అబ్బాయికి ఇస్తాం అమ్మాయికి వద్దనుకుంటే అంటే మాత్రం లేటర్ అండ్ ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ క్రియేట్ అవుతాయి. నేను ఒక దగ్గర చూశాను, నా ప్రాక్టికల్గా ఏం చేశానంటే, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు 4 బెడ్రూమ్ పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్, ఆగ్నేయ రూమ్ని పెద్ద మాస్టర్ బెడ్రూమ్గా వాడుకున్నారు. అది ఆ రూమ్లో ఆగ్నేయ రూమ్లో ఆగ్నేయ మూలకి మంచం వేసుకొని అక్కడ పడుకుంటూ ఉన్నారు. చలనాలుగా పడుకుంటున్నారు. అక్కడున్న వైబ్రేషన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళకి చెప్పాను, ఇక్కడికి ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా, బ్రెస్ట్ క్యాన్సర్ అని. అబ్బాయి ఇంతవరకు ఎవరు రాలేదండి, హాయిగా ఉన్నాం మేము, కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. సరే కొన్ని మార్పులు చెప్పొచ్చేసాను, ఈ బెడ్రూమ్ వాడకండి అని చెప్పాను. 15 డేస్ తర్వాత కాల్ చేసి చెప్పారు, ఆగ్నేయంలో బెడ్రూమ్లో పడుకునే ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది అని. అంటే అప్పుడు నేను అనుకున్నాను, నేను కరెక్ట్గా రీడ్ చేశానని. కాబట్టి ఆగ్నేయ రూమ్లో పడుకుంటే ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరిదో భయపెట్టించడం కాదు ఇది నా ఉద్దేశం. అలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు, మగవాళ్ళు అయితే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయ బెడ్రూమ్ని పర్మనెంట్గా ఆగ్నేయ రూమ్ని పర్మనెంట్ బెడ్రూమ్గా వాడుకోకూడదు. ఏదో గెస్ట్ బెడ్రూమ్గా చేస్తే మాత్రం ఎప్పుడో వస్తారు వెళ్ళిపోతుంటారు, బాగుంటుంది. సాయి రక్ష.